గ్రామంలోని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు తీర ప్రాంత మత్స్యకార నాయకులు, పెద్దలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులను అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు తమకు భరోసా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె ప్రాంతానికి రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన స్వయంగా వచ్చి పరిస్థితులను తెలుసుకోవడం ఆనందకరమని తెలిపారు. మత్స్యకార సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అందరిని, కాపుల్ని, పెద్ద మనుషుల్ని, రాజకీయ నాయకుల్ని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఎవరి కోసం పోరాటలా, మన కోసం, మన పిల్లల కోసం పోరాడుతున్నాం కాబట్టి మనందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగనన్న మన కోసం మళ్ళీ తిరిగి సాధించి మనకు పెట్టగలరని నమ్ముతున్నాం. కాబట్టి మన మత్స్యకారులందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, పార్టీలకు మనకు అవసరం లేదు, మన కోసం, మన పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. కాబట్టి మనందరూ స్వచ్ఛందంగా తిరిగి రావాలని, అందుకని అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు వినయంగా మా కోసం కృషి చేస్తున్న, అన్నిటికీ మా బాధలను అన్నీ తెలుసుకుని మా కోసం ప్రతి ఒక్క విషయంలో మాకు ముందుండి కృషి చేస్తున్నారు. కాబట్టి మా మాజీ శాసనసభ్యులు ఈరోజు మా మత్స్యకారులు అందరూ ఇక్కడ సమావేశం అవటానికి కారణం మా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మా మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు రావటం, తొందరగా మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ కట్టి ఇవ్వటం చాలా సంతోషించాం. అలాంటిది ఆ ఫిషింగ్ హార్బరు ఇప్పుడు ఏదో ప్రైవేటు కంపెనీకి ఒప్పచెప్పి వాళ్ళు చాలా మత్స్యకారులకి అన్యాయం చేస్తున్నారు. మేమంతా మత్స్యకారులంతా కలిసి ఏకమై మా ప్రతాప్ రెడ్డి గారిని కోరి జగన్మోహన్ రెడ్డి గారికి మా బాధలు చెప్పుకోవాలని మేము చాలా ప్రయత్నం చేశాము. మా బాధలు ఆలోచించి ప్రతాప్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకుని ఈ నెల 15వ తేదీ 10 గంటలకి మా బాధలు చెప్పుకోవటానికి, మా బాధలు వినటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు. ఖచ్చితంగా మా బాధలన్నీ, మా 4 జిల్లా మత్స్యకారులందరూ బాధలన్నీ చెప్పుకుంటాము. అలాగే మాకు ఈ కడలూరు బోట్లు కూడా పెద్ద సమస్యగా ఉంది. ఆ బోట్లు శాశ్వతంగా పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం. ఈరోజు ఆ బోట్లు కూడా ఏరా రాష్ట్రానికి ఒప్పందం అయిపోయి ఆ బోట్లు కూడా మాయం చేయటం జరిగింది. ఖచ్చితంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియపరచాలి. ఎందుకంటే మత్స్యకారుల కోసం కట్టించిన హార్బర్ని ఎవరికో దారాదత్తం చేయటం ఇది చాలా అన్యాయం. మత్స్యకారులు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు ఫిషింగ్ హార్బర్ ఏరియా కంపెనీకి ఇవ్వటం వల్ల. కాబట్టి మా మత్స్యకారులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఈ హార్బర్ అనేది శాశ్వతంగా మాకు ఉండాలా, పర్యాటకరానికి ఇచ్చేదానికి లేదు. కాబట్టి మా బాధలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలని మేము 164 గ్రామాలని 15వ తేదీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మత్స్యకారు కాపుల్ని, మత్స్యకారు పెద్దల్ని, మాజీ కాపుల్ని, అలాగే కమిటీ మెంబర్లని అందరినీ ఆహ్వానించి మా కాపుల ద్వారానే మా బాధలన్నీ, మా కష్టాలన్నీ చెప్పుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన 4 జిల్లాల మత్స్యకారులతో సమావేశం అయ్యి 164 గ్రామాల క్రాపులతోటి, గ్రామ మత్స్యకారులతోటి, పెద్దలతోటి మాట్లాడేదానికోసం ఒక ప్రత్యేక
జువెల్దన్ ఫిషింగ్ హార్బర్ రావడానికి జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మా మత్స్యకార సోదరులు జీవనాధారం కోసం బయట రాష్ట్రాలకు పోయే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఇక్కడే బయటకు పోకుండా ఇక్కడే సొంతంగా బోట్లు కొనుక్కొని ఇక్కడే ఆర్డర్ చేసుకోవడం, అది బాగానే ఉండింది. మా రేట్లు రావడం, చెన్నై నుంచి వచ్చి మార్కెటింగ్ చేయడం ఇక్కడ బాగానే ఉండింది. ఈ మధ్య కాలంలో అది బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 నిమిషాలు వీడియో వదిలేరు దాని మీద. ఈ మధ్య కాలంలో సర్వే చేసి అది బాగా వైరల్ అయింది. అది ఇక్కడున్న మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న నాయకులకి ఇంకా మంచి పేరు వస్తుందేమోనని ఒక ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఆ మత్స్యకారులకి అక్కడ లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అక్కడ ఉన్నది మత్స్యకారులకి 70 ఎకరాలు. అది 70 ఎకరాలు అయితే ఇప్పుడు దానికి 30 ఎకరాలు కేటాయించారు. దానికి కావాల్సింది 110 ఎకరాలంట. 110 ఎకరాలు ఏడు నుంచి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏదైనా బయట అంటే తీసి ఇవ్వచ్చు వాళ్ళకి. 110 ఎకరాలు అంటే ఎక్కడైనా బయట అంటే ఉంటుంది. ఈ 70 ఎకరాల్లో 110 ఎకరాలు ఏడు నుంచి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఆ ఫిషింగ్ హార్బర్ లేకుండా చేద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు దాదాపుగా ఈ 160 గ్రామాల మత్స్యకారులు, 4 జిల్లాల మత్స్యకారులు దాదాపుగా ఒక 100 బోట్ల దాకా సొంతంగా కొనుక్కోవడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే సొంతంగా కొనుక్కొని ఇక్కడే వేట చేయడం, సంపద ఉండడం జరుగుతుంది. అది ఊరవలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి పేరు వస్తుందేమో, ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇంకా మంచి పేరు వస్తుందేమో, జిల్లాలో ఉన్న నాయకులకి ఇంకా మంచి పేరు వస్తుందేమో ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప దాని మీద ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా బయట ఇస్తే మన పిల్లకాయలు దాంట్లో చేస్తారు కదా. ఇప్పుడు ఇంతమంది ఇన్ని పోర్టులు, రామపట్నం పోర్టులు ఉన్నాయి. పోర్టులో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి వాళ్ళకి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, చదువు తక్కువ ఉన్నా కాబట్టి బోట్లు కొన్ని ఏటకెళ్తా ఉన్నారు. చదువు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? మా బతుకు తీరు అదే. చదువు ఉంటే అంత దాకా ఎందుకు పోరాడతాం మేము? ఏదో ఒక జాబులు చేసుకోమా? నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం 95% దాకా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మా మత్స్యకారులు చాలామంది చిన్న చితక బయటికి వెళ్ళి వలస వెళ్ళి వేట చేసే వాళ్ళందరూ ఇక్కడ చిన్న బోట్లు కానీ పెద్ద బోట్లు కానీ చిన్న బోట్లు కానీ తెప్పలు కానీ ఇక్కడే వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 10 రూపాయలు అమ్మే మత్స్య సంపద ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాం. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. మా మత్స్య సంపదను అధిక రేట్లు కొంటున్నారు. కాబట్టి మా మత్స్యకార కుటుంబాలు కూడా ఇంతకుముందు కన్నా మెరుగైన జీవితం, మెరుగైన విద్య అన్నీ లభించింది మాకు. దానివల్ల ఎంతోమంది ఈరోజు జగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉపాధి పొందుతున్నారంటే అది కేవలం మా జగనన్న ఇచ్చిన మాకు వరం, మా ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్రసాదించిన వరం. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మేమంతా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో వేట చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇంకా రోజుకు బోట్లు పెరిగిపోతూ ఉన్నాయి. చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ మేము డెవలప్ అవుతున్నాం. బయట ప్రాంతాల సంగతి మాకు తెలియదు కానీ మా మత్స్యకారులు చాలా వరకు డెవలప్ అవుతున్నారు. చిన్న చితక వలస వెళ్ళే వాళ్ళు కూడా బోట్లు కొనుక్కుంటున్నారు. ఈరోజు చూడండి, పోయిన సంవత్సరానికి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఈరోజు ఎన్ని బోట్లు ఉన్నాయి? చాలా పెరిగిపోయింది. దాదాపు 200-300 బోట్లు ఉన్నాయి ఈరోజు. కేవలం ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులదే, బయట వ్యక్తులది కాదు, బయట ప్రాంతం వ్యక్తులది కాదు, ఇక్కడ ఉన్న మత్స్యకారులదే. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఆ ఫిషింగ్ హార్బర్లో దాదాపు 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ కేటాయించి జగనన్న మాకు గిఫ్ట్గా ఇస్తే మత్స్యకారులకి ఈరోజు దాంట్లో 29.5 ఎకరాసు సాగర్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సబబు? మత్స్యకారుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే కానీ దీంట్లో ఏమైనా మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా ఉందా? మీరు ల్యాండ్ ఇవ్వాలంటే బయట ప్రాంతాల్లో ఇవ్వండి. ఫిషింగ్ హార్బర్ కాకుండా పక్కన అటో ఇటో చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిలో ఇవ్వచ్చు కదా. కానీ కేవలం మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందాలన్న కారణాలతోనే దాంట్లో ల్యాండ్ ఇచ్చారు కానీ, లేకపోతే వేరే ఉద్దేశంతో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు మేము ఏ విధంగా స్వతంత్రంగా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు జోల్దన్లో ముత్తుకూరు కృష్ణాపట్నం పోర్ట్లో చూసాం. ఇంతకుముందు అక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ ఉండేది. మా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వేట చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే కూడా కృష్ణాపట్నం పోర్టు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆధార్ కార్డు చూపించాలి, ఇంకోటి 2 ప్రూఫ్లు చూపించి వెళ్ళాల్సి వస్తుంది.
ఈరోజు మీరు ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ పెడుతున్నారు, రేపు మేము ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే మేము కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకోటి ఏమైనా చూపించాలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో ఏమోనని మాకు చాలా భయాందోళనగా ఉంది. అన్ని గ్రామాల మత్స్యకారులు, కాపులు, పెద్దలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారు కుటుంబాలు తీవ్ర మనోవేదన గురవుతున్నాం. ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఆదుకునేది ఎవరు అని ఎదురు చూస్తున్న టైంలో మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా కోసం, మేము వచ్చి విన్నవించుకున్నాము, మా కోసం చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తీసుకెళ్ళి మాకు భరోసా కల్పించారు. మాకు ఇచ్చిన వ్యక్తే, మాకు గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తే మళ్ళీ మా సమస్యల మీద పోరాడడానికి ఈ నెల 15వ తారీఖున జోగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్కి రాబోతున్నారు. మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా మత్స్యకార గ్రామాల్లో ఆయన ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చేసి మళ్ళీ ఆయనే మన కోసం పోరాడడానికి వస్తున్నాడంటే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషిస్తున్నాం. మా కోసం జగనన్న పోరాడతాడని, మళ్ళీ తిరిగి మాకు అప్పగిస్తారని మాకు చాలా నమ్మకంతో ఉన్నాము. కాబట్టి 8 నెలల నుంచి కూడా మత్స్యకారుల ఆవేదన, ఆర్తనాదం ఈ 4 జిల్లాల్లో ఏ విధంగా ఉందో ఒక శాశ్వత పరిష్కారం కోసం నూట 64 గ్రామాలు కలిసి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతున్నాయో, మత్స్యకారుల సంపదను, మా మత్స్యకారుల సంపదను దోచుకెళ్తున్నారో అలాంటి కడలూరు, కారేకల్ బోట్లను పట్టి ఆ బోట్లను పట్టేటప్పుడు ఎంతమందికి తలలు పగిలాయో, రక్తం వచ్చిందో, కాళ్ళు పగిలాయో మా మత్స్యకారులకి అందరికీ తెలుసు. కృష్ణాపురంలో మీటింగ్ ఏర్పరచుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామ కాపుల వ్యవస్థ ద్వారా ఒక తీర్మానం చేసి అందరూ ఒకే తాటిపై వచ్చి మీటింగ్ ఏర్పరచుకొని ఆ యొక్క బోట్లను ఎక్కడ పడితే బాగుంటుందో అని తరుణంలో ఏదైతే మన జోగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్ ఉందో అక్కడి బోట్లను పెట్టడం జరిగింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానిది. కాపాడనిది వదిలేసి మొన్న లోకేష్ గారు మంత్రి వస్తున్నారని చెప్పి సమయంలో బోట్లు అడ్డంగా ఉంది, ఈ బోట్లు పక్కన పెట్టాలని చెప్పారు. దేనికి బోట్లు పక్కన పెట్టాలా? ఇది ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగిన వాస్తవం ఇది. గత మార్చి నెల 17వ తేదీ బోట్లు అదృశ్యమైపోయినాయి. ఈ రోజున ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల యంత్రాంగం మీ చేతిలో ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, మెరైన్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నప్పుడు ఆ బోట్లు ఏ విధంగా అదృశ్యమయ్యాయి? ప్రభుత్వం మీ చేతిలో కదా. ఈ మధ్యనే శాసనసభ్యులు గారు మీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? వైసీపీ వాళ్ళు దుష్ప్రస్థానం చేస్తున్నారని మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా శాసనసభ్యులు గారిని, మీరు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి హార్బర్ ఎక్కడుంది? జోగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంది. దానికి కూడా మీరే శాసనసభ్యులు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా దుష్ప్రచారం చేయలే. గ్రామ కాపుల వ్యవస్థ మీద కాపుల వ్యవస్థ చేశారు ఇప్పుడు దాకా. ఈ నెల 6వ తేదీ వరకు కూడా వైసీపీ పార్టీ మత్స్యకారుల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. గ్రామ కాపుల వ్యవస్థలో వదిలేసాం మేము. అదేమిటని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు 3 బోట్లు 6 ఫీట్ సీసీ గల ఇంజిన్ గల బోట్లు రిపేర్ చేసి, అప్పుడప్పుడు రిపేర్ చేసి గస్తీ తిరుగుతుందని చెప్తున్నారు. ఎక్కడ గస్తీ జరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది గస్తీ? ఎక్కడ తిరగట్లా. అన్ని గ్రామాల్లో ఇసుకపల్లి 3వ తేదీ ఇసుకపల్లిపాలెం గ్రామంలో 17వ తేదీ నుంచి కూడా 1వ తేదీ వరకు ఎవరు వేటకు పోలా. ఇది వేట సీజన్. ఇది 3వ తేదీ పోతే 25 పడవల వలన త్రెంచి లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. దాని మీద మాట్లాడకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్తున్నారు. 17వ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా మా మత్స్యకారులు ఎవరు వేటకు పోలా.
ఇది వేట సీజన్, ఇది పెద్ద పెద్ద వలలకి సీజన్. ఇది ఎంత నష్టం. జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది మా చిరకాల స్వప్నం. ఎన్నో ఏళ్ల నుంచి మా పెద్దలు, మా పూర్వీకులు దశాబ్దాలుగా మా ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ అనేది ఉంటే మా మత్స్యకారులకి జీవనోపాధి మెరుగయ్యి మా మత్స్యకారులు ఆర్థికంగా విద్యాపరంగా కొంతవరకు మెరుగవుతారని మా పెద్దలు పూర్వీకుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి తరుణంలో అట్లా రోజులు గడుస్తున్నాయి, కానీ దశాబ్దాలు కూడా గడిచిపోయింది. అలాంటి తరుణంలో మా వయసు మేము వచ్చేటప్పటికి కూడా అది అసలు ఆ రూపు దాల్చలేదు. మేము కొంతమంది అప్పటి శాసనసభ్యులుగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కలిసి మా బాధలు, మా సమస్యలు విన్నవించుకుంటే, సార్ మా ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ అనేది ఉంటే మా మత్స్యకారుల జీవనోపాధి మెరుగవుతుంది సార్, మాకు ఏదైనా మీ వంతుగా మీ ప్రయత్నం ఏదైనా చేసి మాకు సాయం చేయాలి సార్ అని చెప్పి మేము కోరుకుంటే, ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మా ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, జగనన్న పాదయాత్ర ఉంది, ఆ టైంలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు కొంతమంది మత్స్యకారులు వచ్చి ఆ రోజు వస్తే మీకు అవకాశం కల్పిస్తాను, నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను, మీ బాధలు ఏదో జగనన్నతో కలిసి విన్నవించుకోండి అని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. అలాంటి రోజు జగనన్న పాదయాత్ర రానే వచ్చింది. సార్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేమంతా సార్ని కలిసాం, సార్తో కలిసి పాదయాత్ర దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. మాకు కొద్దిసేపు జగనన్న అంతా బిజీగా ఉన్న ఆ పాదయాత్ర సమయంలో మాకు అవకాశం కల్పించిన తర్వాత మేము మాట్లాడాం. సార్ ఎట్లా మా ప్రాంతంలో మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, మాకు ఏదైనా దారి చూపించాలి సార్. ఆ రోజు జువల్దని కూడా మాకు తెలియదు, మా ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు సార్, బయట ప్రాంతాలకు వెళ్ళి బోట్లకు వెళ్ళి వలస వెళ్ళి అక్కడ తమిళనాడు చెన్నై ప్రాంతానికి, కర్ణాటక మంగళూరు ప్రాంతానికి, ఒరిస్సా పారాడిపో ప్రాంతానికి ఇట్లా ఎక్కడికెక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు సార్, మీరే మాకు దయ చూపాలి సార్ అని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అప్పుడు జగనన్న ఏం చెప్పారంటే, మాకు ఈసారి మనం వస్తున్నాం, అధికారంలో రావడంతో మీ ప్రాంతానికి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ నేను ఫిషింగ్ హార్బర్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను అని ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. ఆయన ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే అధికారంలోకి రావడంతో మళ్ళీ మేము వచ్చి అప్పటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం, సార్ కూడా నేను సార్తో మాట్లాడతాను, మీకు ఇబ్బంది లేదు, మీకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే తత్వం జగనన్నకు లేదు, ఖచ్చితంగా మీకు చేసి పెడతారని ఆ రోజు మాకు హామీ ఇవ్వడం. తర్వాత సార్ పోయి జగనన్నతో మాట్లాడడం, కొన్ని రోజులకే మీ ప్రాంతానికి ఫిషింగ్ హార్బర్ రాబోతుంది, జువల్దిన్లో ఏర్పాటు చేస్తున్నారు, త్వరలో శంకుస్థాపనని మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు బల్లగుద్ది చెప్పారు. అదేవిధంగా చెప్పిన విధంగానే కొన్ని రోజులకే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టిన వెంటనే కరోనా వచ్చింది. కరోనా వస్తే అలాంటి టైంలో కూడా పనులు ఆపకుండా పనులు సాగిస్తా ఆ కరోనా టైంలో మాకు వేట లేక ఇబ్బందులు పడుతుంటే అమ్మ ఒడి కానీ ఫిషర్మెన్ డబ్బులు మత్స్యకార భరోసా కింద 10,000 ఇవ్వడంతో మా కుటుంబాలు అలాంటి టైంలో కూడా కొన్ని ఇబ్బందులున్నా ఎంతవరకు ఆ 10,000 అనేది మాకు ఎంత ఉపయోగపడ్డదంటే అది మాటల్లో చెప్పలేని కావు. ఆ 10,000 ఆ రోజు ఆ 10,000 కానీ అమ్మఒడి డబ్బులు కానీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. అలా మాకు అన్ని విధాలుగా సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని విధాల ముందుండి అప్పుడు ఇచ్చిన ఆ డబ్బు మాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత ఆ కరోనా టైంలో కూడా ఆ ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేసి వ్యతిరేకిస్తుంది మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉండేదానికి అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జువల్దిన్నె ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే, బోట్స్ ఏవైతే మాయమైపోయినాయో ఈరోజు ప్రభుత్వం వాటిని తీసుకొచ్చి ఆ బోటుని మళ్ళా అక్కడ పెడితేనే మత్స్యకారులకి ఒక భరోసా అనేది ఇచ్చినట్టుంటుంది. అంతేగాని మేము గస్తీ కాసేదానికి 2 బోట్లు ఇస్తాం, మేము ఎక్కడో కొత్తగా చిక్కిన పడవని ఎత్తుకొచ్చి పెడతాం అంటే ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వస్తూనే ఉంటారు, మన బోటుని ధ్వంసం చేస్తూనే ఉంటారు, వాళ్ళని తెంపేస్తూనే ఉంటారు, మన వాళ్ళని చితక బాస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మేము ఎన్ని గస్తీ బోట్లు పెట్టినా కూడా ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయంటే మీ గస్తీ మీద ఎటువంటి నమ్మకం ఉందో మా మత్స్యకారు సోదరికి అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రతిరోజు కూడా మత్స్యకారులు వీడియోలు తీసి తమిళనాడు బోట్లు ఏ విధంగా ఇంకా మన ప్రాంతానికి వస్తున్నాయి,
టైమింగ్ కోఆర్డినేషన్స్ వాటితోటి ఆ వీడియో కూడా మనకి ఈరోజు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. కాబట్టి మీ మీద నమ్మకం లేదు, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కాబట్టి మాకు పర్మనెంట్ సొల్యూషన్ మాకు ఇక్కడ చూపించాలి. ఈరోజు తమిళనాడు బోట్లు పట్టుకొని దొంగతనంగా వారు పోయేదానికి కొంతమంది డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇదందరి సహకారంతో జరిగింది. కాబట్టి ఈరోజు మాకు సేఫ్టీ అనేది లేకుండా పోయింది. ఈరోజు మేము వేటకి పోకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వేట చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల మాకు ఎంత నష్టమో, ఎన్ని కోట్లు ఈరోజు నష్టమో, మా నష్టాన్ని ఈరోజు మా గ్రామాలు వేసిన 2-3 కోట్లతోటి ఆ పెనాల్టీతో తీరేది ఇక్కడ కాదు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, మా సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలా. కాబట్టి మాకు ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టించండి, సపరేట్గా మా మత్స్యకారులు అంతా కూడా మేము మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేశాము. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, తప్పకుండా మత్స్యకారులతో మాత్రమే ఇంట్రాక్షన్ కార్యక్రమం ఒకటి పెడదాం, వాళ్ళతో స్వయంగా నేనే మాట్లాడతాను, దానికి అరేంజ్మెంట్స్ కూడా మనం చేద్దామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఎవరైతే ఆర్థికంగా ఈరోజు నష్టపోతున్నారో, ఈ బోట్ల ఇబ్బంది పడుతున్నారో, దానికి సంబంధించి మన ప్రాంతంలో ఉన్న 164 గ్రామాల కాపులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మత్స్యకారు యువత కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి మేమంతా కూడా వస్తామని చాలా మంది సందేశాలు పంపారు. ఆ రోజు దురాయిగడ వేసుకుని ఈ కార్యక్రమానికి మేమంతా కూడా తరలి వస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషము. దీనికి సంబంధించి రాష్ట్రంలో చాలా మంది మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాబోతున్నారు. అదేవిధంగా అందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మా కావలి నియోజకవర్గం తరఫున ఈరోజు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నేను ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలకు సంబంధించిన కాపు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ కాపులు, అదేవిధంగా మత్స్యకార యువతని, మహిళలని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామ కాపుని స్వయంగా పోయి మా నియోజకవర్గంలో ఉన్న కాపుని, కాపు పెద్దలని అందరినీ కూడా జగనన్న కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా నా తరఫున, మా జిల్లా అధ్యక్షుడి తరఫున చెప్పుకున్నాము. కాబట్టి అందరూ కూడా పోయి అందరినీ ఆహ్వానిస్తారు. కాబట్టి దయవుంచి అందరూ కూడా ఈ ప్రాంతానికి ఈ జగనన్న 15వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి ఆ రోజు దురా వేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేసి మనకి అండగా నిలబడ్డా, మనకి ఆస్తిగా ఇచ్చిన జగనన్న ఈ సభకి స్వచ్ఛందంగా విచ్చేసి మీ అందరూ ఆ సభని విజయవంతం చేయాలని మనసాగా కోరుకునేదానికి ఈరోజు మా మత్స్యకార సోదరులతోటి ప్రత్యేక సమావేశం ఈరోజు ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు మగజతనం ఈ